హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ బిందు. వెల్కమ్ టు మై ఛానల్ హిమ కిరణ్. ఈరోజు వీడియో వచ్చి మా సంక్రాంతి బ్లాగింగ్ అండి. నేను ఈ వీడియోతోని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి సంక్రాంతి అనగా గుర్తొచ్చేది భోగి మంటలు, ముగ్గులు పోటీలు, నెక్స్ట్ వచ్చి కొత్త బట్టలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పిండి వంటలు ఇవే కదండి. సో నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మీట్ అవుతాం కదా. సో అలా నేను చిన్నప్పటి నుంచి నాకు సంక్రాంతి అంటే ఒక ఫీల్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు కూడా మాకు ఎర్లీ మార్నింగ్ లేపి బాతింగ్ చేంజ్ చేసి రెడీ చేసి కొత్త బట్టలు వేసేవారు. నాకు అదే గుర్తొస్తుంది ఇప్పటికీ. సో మా ఇంటి దగ్గర ముగ్గుల పోటీ అన్న స్టార్ట్ చేశారు. సో నేను కూడా వెళ్ళి ముగ్గు వేసేద్దాం అనుకున్నాను. బట్ నా ముగ్గు చూసి గిఫ్ట్ ఎవరేమో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారేమో అని చెప్పేసి వెళ్ళాను. కానీ అక్కడ ముగ్గుల పోటీ చూసిన తర్వాత మనకి ఇంత స్ట్రెస్ తీసుకోవడం అంత ఇష్టం లేదు. సో వేయలేదు. వేసిన వాళ్ళు వీడియోస్ తీశాను. కానీ చాలా బాగా వేశారు ముగ్గులు అయితే. నెక్స్ట్ వచ్చి ఎంపీ భరత్ గారు, నెక్స్ట్ వచ్చి టీవీ యాక్టర్స్ కూడా వచ్చి ఇక్కడ విన్నింగ్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ చేయామండి. మంచు అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు అనిపించింది వామ్మ ఇంత మంచి ఉంది ఏంటి అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా లియోగాడైతే మా చుట్టూనే తిరుగుతున్నాడు. మా హస్బెండ్ వచ్చారని తనతో ఆడుతున్నాడు. తనంటే చాలా ఇష్టం, తెగ ఆడేస్తాడు తనతో. ఈ ట్యాప్ అది ఎరగొట్టేసిందండి. ఓపెన్ చేసేసి వాటర్ చూసారు ఎలా తాగుతుందో, అస్సలు కుదురుండదు. ఏంటో ఈ ల్యాబే ఇంత లేదంటే ఇదే ఇలా ఉంటుందో ఏంటో మాకు అర్థం కాదు. అస్సలకి కుదురుండదండి. అల్లరి చేస్తూనే ఉంటుంది. అల్లరి అయితే చాలా ఎక్కువైపోతుంది. మా అమ్మమ్మ అయితే కామెడీ చేస్తున్నారు. మా పిన్ని వాళ్ళ పాప ఏదో కామెడీ చేసిందంట. చిన్న పాప అండి, ఒక 4 years ఉంటుంది. తను అంటుంది, అమ్మమ్మ నీ లిప్ ఎందుకు లోపలికి వెళ్ళిపోతుంది, లిప్ ఏంటి లోపలికి ఉంది అంటుంది. మా అమ్మమ్మ గారికి కొంచెం పళ్ళు ఉండవండి. సో కామెడీ చేస్తున్నారు మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళ పాప ఇలా అన్నారని. తర్వాత ఏమో అందరూ కలిసి పైన సెల్ఫీస్ అన్న తీసుకుంటున్నాము. అదే రోజు ఈవినింగ్ పార్క్ అనేది వచ్చామండి. అందరం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఇయర్లీ వన్సే కదా అందరూ కలిసేది. సో అలా అవుటింగ్కి వెళ్దాం అనేసి ఇలా పార్క్ వచ్చేసాము. ఇక్కడ ఫుల్ క్రౌడ్, అసలు ఖాళీ లేదు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సో అలానే మేము కూడా వెళ్ళిపోయాము. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామండి మంచిగా. నాకు ఇలా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఎంట్రన్స్ చూసారా ఎలా సెటప్ చేశారో, జస్ట్ సింపుల్గా సెటప్ చేశారు కానీ చాలా బాగుంది. నెక్స్ట్ మేము అందరం దొండపల్లి గ్యాంగ్లో రెడీగా నుంచున్నాం ఫొటోస్ దిగడానికి. మాకు అలానే అనుకున్నాం, కామెడీ చేసుకుంటున్నామండి. పులిహోర కోసం వరద బాధ్యతలు నుంచుని ఫొటోస్ తీస్తున్నాము. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ఇంకా వీళ్ళు తక్కువనే. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. కలిస్తే అందరం ఒకసారి కలుస్తాము. చాలా బాగుంటుంది హడావిడిగా, కామెడీ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఫన్గా బాగుంటుందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. సో మేము ఫొటోస్ అన్నవి తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చి సెల్ఫీస్ తీయాలంటే హైట్గా ఉన్న వాళ్ళకే తీయాలి. సో మా హస్బెండ్ హైట్ ఎక్కువ, సో ఆయన తీస్తున్నారు. నెక్స్ట్ వచ్చి పార్క్ అంతా కలిపి ఒక 1 kilometer ఉంటుందండి. అది మొత్తం చుట్టూ తిరిగేస్తున్నాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి బోటింగ్ అనేది ఇచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఈ పార్క్ రీసెంట్లీ స్టార్ట్ చేశారు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక్కొక్క ఫ్రేమ్లో ఫోటో దిగుతున్నారండి. అందరూ మా అమ్మమ్మ వాళ్ళకి అల్లుళ్ళు మనవాళ్ళు అందరూ కలిపి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫొటోస్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ బాగా దిగుతాము. అందులో కొంతమంది దిగరండి, మిగిలిన వాళ్ళందరికీ ఫొటోస్ అంటే చాలా పిచ్చి. ఫ్యామిలీ అన్నాక అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఇయర్లీ వన్స్ కలుస్తాం కదా, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. సో ఉన్నప్పుడే మనం అందరితో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటాను. సో అలా ఫొటోస్ అందరూ దిగుతున్నాము. ఈ పార్కులోనే మనకి జిప్ లైన్ అన్నది ఉంటుంది, సైక్లింగ్ రైడ్ అన్నది ఉంటుంది. తెలియని వాళ్ళు విజిట్ చేయాలంటే రాజమండ్రి కంపల్సరీ వెండి పార్క్. ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఫర్ హెడ్ వచ్చి 50 rupees. మనకి జిప్ లైను సైకిల్ రైడ్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మేము అందరం మేము సెల్ఫీస్ తీసేసుకుంటున్నామండి. ఎందుకంటే 1 kilometer దూరం నడాలి కదా. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా పిన్నితో నేను కామెడీ చేస్తున్నాను. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవంటే అవి ఎక్కండి పిన్ని సరిపోతుంది, నువ్వు నేను ఎక్కాలని అంటున్నాం. మేము సన్నగా ఉంటామండి, అందుకని మన ఇద్దరం ఎక్కుదామని అంటున్నాను. మా బావగారిని మా హస్బెండ్ ఏమో మా అన్నయ్య రగడలో నాగార్జున కదా అని కామెడీ చేస్తున్నారు. అక్కడ కామెడీలు చేసుకుంటున్నారండి ఒకరికొకరు. మా ఇంట్లో అందరూ కమెడియన్సేనండి. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాము. మా బాబాయ్ ఏమో మా పిన్ని హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నారని హ్యాండ్ బ్యాగ్ చూసి అంటున్నారు, హ్యాండ్ బ్యాగ్ ఉన్న అందమే పోయిందని చెప్తున్నారండి. అలా సరదాగా ఒకరికొకరు కామెడీ చేసుకుంటూ తిరుగుతున్నాం. మా హస్బెండ్ ఏదో చెప్పేస్తున్నారు వాళ్ళ మరదలకి తమ్ముడు వాళ్ళకి బామ్మరదలతో ఏదో చెప్పేస్తున్నారు, కామెడీగా మాట్లాడుకుంటున్నారు నా కోసమే. టీ షర్ట్కి ఏదో స్టిక్కర్ అంటుకుందని చెప్పి ఏదో అనేసి తీసేస్తేనే తనేది చూస్తే అంటున్నారు,
ఎవరో 143 ఐ లవ్ యూ నెంబర్ రాశారనగా నేను తన వైపు సీరియస్‌గా చూస్తున్నాను. అది కామెడీ చేస్తున్నారు. పార్క్ అయితే చాలా బావుంటుంది చూడడానికి. మనకి రీసెంట్‌లీ స్టార్ట్ చేసిన చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది పార్క్ అనేది. డే 3 వచ్చేసి మా అత్తయ్య వాళ్ళతో ఎగ్జిబిషన్‌కి అన్నది వెళ్తున్నామండి. ఎగ్జిబిషన్ కూడా అసలు ఖాళీ లేదండి. ఫెస్టివల్ టైం అనేసరికి అందరూ వచ్చేస్తారు కదా! తిరణాల్లా ఉంటుంది. సో, మనం ఆ క్రౌడింగ్‌లోనే వెళ్ళిపోతున్నాము. అందరిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మనకు నచ్చినయన్నీ రైడింగ్ అన్నా చేసేసామండి ఎగ్జిబిషన్‌లో కూడా. ఎంట్రన్సే చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. సో, ఎవరు బిజీ లైఫ్ ఆళ్ళదండి. ఎవరు వాళ్ళు ఫోటోస్ తీసుకుంటున్నారు. సెల్ఫీస్ అస్సలు ఖాళీ లేదు. ఫుల్ క్రౌడ్ అన్నది ఉన్నది. సో, చాలా బాగుంది చూడడానికి కూడా. తాజ్‌మహల్ సెటప్ వేశారండి. ఇంతకే స్టార్టింగ్ కామెడీ ఏమైందనుకుంటున్నారు? పరమానందయ్య శిష్యుల్లాగా మా హస్బెండ్ మా అందరికి టికెట్లు తెచ్చి ఆయనకి మాత్రం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడం మర్చిపోయారు. మళ్ళీ ఎళ్లి ఆ క్రౌడింగ్‌లోని ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి తీసుకునేసరికి. ఇప్పుడు అందరూ టికెట్స్ తీసుకొని ఎంట్రన్స్ అయిపోయాము. తర్వాత జెయింట్ వీల్ చూసాము. జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం గానండి చాలా భయమేసింది. ఎందుకంటే మనకి దానికి పైన టాప్ కార్నర్ ఏమీ లేదు. సో, పడిపోయామంటే ఇంకేమి ఉండదని చెప్పేసి ఇంక అది ఎక్కలేదు. చిన్నపిల్లలు ఎక్కేసాము. రైడ్ అయితే చేసేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా అత్తయ్య గారు, మా హస్బెండ్ అయితే అసలు ఎక్కలేదు. ఎగ్జిబిషన్‌లోనే ఇంకా మా రిలేటివ్స్ కనిపించారండి. అందరం కలిసి సరదాగా సెల్ఫీస్ తీసుకుంటున్నాము. ఇప్పుడు చేస్తున్న రైడ్ అయితే చూడడానికి చాలా ఈజీగా ఉంది గానీ, మనం ఎక్కాక చుక్కలు కనిపించాయి. ఎందుకంటే దానికి సేఫ్టీ లాక్ అన్నది ఏమీ లేదండి. మనకి ఫ్రీగా ఉంది. చూడడానికైతే చాలా సింపుల్‌గా అనిపించింది కానీ, అందులోంచి ఎప్పుడు పడిపోతామని భయపడిపోయాము. వాళ్ళైతే ఏడ్చేశారు పిల్లలు. మేము కొంచెం వెయిట్ కాబట్టి సపోర్ట్ ఉందండి. వాళ్ళు కొంచెం స్లిమ్‌గా ఉండడం వల్ల వాళ్ళు పడిపోతారేమో అనుకున్నారు. స్మోకీ బిస్కెట్స్ అనేవి ట్రై చేసామండి. ఎప్పుడు ఎగ్జిబిషన్‌కి వచ్చినా ఇవైతే ఖచ్చితంగా తింటాము. ఎందుకంటే మనకి నోట్లోంచి పొగ కింద వస్తది కదా! సో, ట్రై చేద్దామని చెప్పి ఫన్‌గా ఉంటదని ఇదే ట్రై చేస్తాము. మిగిలినయన్నీ తిన్నా మనకి అంత అనిపించదు. ఇది తింటే మంచి సాటిస్ఫాక్షన్ అవుతది. సో, మీకు గనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా ఎంజాయ్ చేశానండి ఫెస్టివల్ టైమ్‌ని.